బేబీ థ్యాంక్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లేదు అసలు ఒక్క మాట కూడా అసలు ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేదు. ఆమె ఎక్కడున్నా నాకు ఫోన్ చేసేది, నేను ఎక్కడున్నా ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళని. ఎక్కడ ఎవరితోటి కూడా కాదు, అసలు నాతోటి అయితే మరి మాకు 6 years మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే అసలు చాలా. Hello everyone, welcome back to my YouTube channel. Okay Lahari. So guys, I'm super duper excited ఎందుకంటే మా మదర్ రిటైర్ అవ్వబోతున్నారు. సో ఈరోజు మా మదర్ రిటైర్మెంట్ పార్టీ ఉందన్నమాట. సో దానికోసం నేను మా మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడ చాలా హడావుడి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేసాము. అమ్మో, రిటైర్మెంట్ పార్టీ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎందుకంటే చాలామంది, ఇది మా మమ్మీ వాళ్ళ ఆఫీస్లో అనమాట. సో చాలామంది గెస్ట్లు వస్తారు, చాలా హడావుడి ఉంటుంది, ఫుడ్, డెకరేషన్, నా అవుట్ఫిట్స్, మా అమ్మ అవుట్ఫిట్స్. అమ్మో ఎంత రెడీ చేసామో. అయ్య బాబాయ్, ఇవన్నీ చేసేసరికి నేను అలసిపోయాను. బట్ ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి, మా మమ్మీ వాళ్ళ ఆఫీస్కి ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే రెడీ అయిపోతాను. సో దానికోసం అవుట్ఫిట్స్ నేను కూడా ఒక 2-3 అవుట్ఫిట్లు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పూట ఏదైతే అది వేసుకుందామని. సో ఇలా శారీ కట్టుకుందామా అని అనిపించింది, మళ్ళీ హెవీ ఏమో అని డౌట్ వచ్చింది. ఈ క్రాప్ టాప్ స్కర్ట్ ఎలా ఉంది, లేకపోతే ఈ డ్రెస్ ఎలా ఉంది, శారీ ఓకే, ఈ డ్రెస్ వేసుకుంటాం. ఎందుకంటే ఇది షైన్ వస్తుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. నేను ఎటైనా అటు ఇటు పరిగెట్టాలి అన్నా కూడా రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. ఇది లైట్ కలర్ కదా, మాసిపోతే కష్టం. సో డ్రెస్ అయితే ఫైనల్ అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ పరిగెట్టి చాలా అలసిపోయాను నేనైతే. ఎందుకంటే చాలా చెప్పా కదా, ప్రిపరేషన్లు అవన్నీ కూడా ఉన్నాయని. ఓకే, నా హ్యాండ్ బ్యాగ్ కూడా సర్దేసుకోవాలి. సో హ్యాండ్ బ్యాగ్లో నా మేకప్ సామాన్లు, సో జస్ట్ ఇన్ కేస్ నేను కార్లో ఏదైనా టచ్అప్ చేసుకోవాలన్నా, ఎందుకంటే అబిట్స్, సో మేము ఉండేది కుకట్పల్లి. సో కుకట్పల్లి నుంచి అబిట్స్ వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా టైం పడుతుంది కదా. సో అందుకని టచ్అప్ చేసుకోవడానికి దానికి నా మేకప్ బాక్స్ అండ్ నా చిన్న పర్స్ అనమాట. ఇందులో ఎక్స్ట్రా సేఫ్టీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, ఎక్స్ట్రా లిప్స్టిక్స్ ఇవన్నీ పెట్టుకుని ఉన్నా, పౌడర్ ప్యాడ్స్, కాజల్. సో ఇది ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ మా మదర్ ఎమోషనల్, నేను ఎమోషనల్ అనుకోండి, కొంచెం టిష్యూస్ ఉండాలి కదా ఇలా అనుకోవడానికి, మేకప్ పాడకుండా. అండ్ అక్కడ ఎలా స్వెట్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఉంటుందని చెప్పి నేను ఈ టిష్యూస్ కూడా క్యారీ చేసేస్తున్నా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఆకలి వస్తుంది కదా, సో అలాంటప్పుడు స్నాక్స్ కావాలి కదా, సమ్ బిస్కెట్స్ అండ్ స్నాక్స్ కూడా పెట్టేసుకుంటున్నా. ఓకే సో నెక్స్ట్ ఇంకేంటి, ఓ గాడ్, నేను అసలైందే మర్చిపోయాను. 1 second. సో మీరందరూ అనుకుంటుండొచ్చు, ఎన్ని ఆర్సిల్ ప్యాకెట్స్ ఎందుకు క్యారీ చేస్తుందా అని. చెప్పేస్తాను, అది కూడా చెప్పేస్తాను. అమ్మయ్య, ఈరోజు నాకు ఎగ్జైట్మెంట్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది. సో నేను బిజీగా ఉన్నప్పుడు ప్రాపర్గా హైడ్రేట్ అయ్యానా లేదా అని చూసుకుంటాను. ఈ మధ్యనైతే నేను చాలా తొందరగా టైర్డ్ అయిపోతున్నాను అండ్ అలసట అయితే చక్కమని వచ్చేస్తుంది. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇది సైలెంట్ డీహైడ్రేషన్ వల్ల అవుతుంది, గమనించు, దీన్ని మనం అసలు చూసుకోమని చెప్పింది. అందుకే నేను ఆర్సిల్ని ట్రస్ట్ చేస్తాను.
ఇది ఇండియాస్ #1 ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇది ఎనర్జీని రీస్టోర్ చేస్తుంది. మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్ అయ్యేటప్పుడు వైటల్ ఎలక్ట్రోలైట్స్ని రీప్లెనిష్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒకటి తాగేసాను కదా, మా మమ్మీకి ఒకటి, మా డాడీకి ఒకటి అండ్ నాకు ఒకటి కూడా ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఈవెంట్ మా మదర్ ప్రొఫెషనల్ జర్నీలో ఒక పెద్ద మైల్ స్టోన్ అనమాట. సో మేమందరం అలసిపోకుండాలి అండ్ ఈ ఈవెంట్ చివరి దాకా కూడా ఎనర్జెటిక్గా ఉండాలి కదా. సో అందుకే అనమాట ఈ ఆర్ఎస్ఎల్. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాటర్ క్యారీ చేస్తాను. వాటర్తో పాటు ఇదిగో ఇలా ఆర్ఎస్ఎల్ కూడా క్యారీ చేస్తాను అనమాట. సో ఎనర్జీ ఉండాలి కదా మరి. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ అండ్ నా సెల్ఫీ స్టిక్ అండ్ నా ఇయర్ ఫోన్స్ కూడా తోసేస్తున్నాను అన్ని బ్యాగ్లోకి. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్. మోస్ట్లీ అన్నీ సర్దిస్తాను. చూసారా నా బ్యాగ్ ఎంత బరువుగా ఉందో, అన్నీ సర్దేసరికి ఎంత బిగ్గా ఉందో నా బ్యాగ్. నేనైతే ఆల్ సెట్ టు సెలబ్రేట్ మై మామ్స్ రిటైర్మెంట్ పార్టీ అనమాట. ఇంకా ఐ కాంట్ వెయిట్ టు సెలబ్రేట్ మై మామ్స్ అమేజింగ్ కెరియర్ అండ్ హర్ న్యూ జర్నీ అహెడ్ అనమాట. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు బీట్ సైలెంట్ డీహైడ్రేషన్ విత్ ఆర్ఎస్ఎల్. ఆర్ఎస్ఎల్, యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ టు స్టే హైడ్రేటెడ్ అండ్ ఎనర్జైజ్డ్. మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే, సో నా బ్యాగ్ రెడీ, నా డ్రెస్ రెడీ. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం హెయిర్ సెట్ చేసుకుని నేను బయలుదేరిపోవాలన్నమాట. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్. మాకైతే టైం అయిపోతుంది. సో ఇంకా నేనైతే రెడీ అయ్యి బయలుదేరిపోతాను అండ్ ఆఫీస్లో సెలబ్రేషన్ ఎలా జరిగింది అదంతా కూడా చూపించేస్తాను. పదండి. హ్యాపీ రిటైర్మెంట్ మమ్మీ. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫుల్గా మీతోటే ఉంటాను. నా రిటైర్మెంట్ మీకు ఎక్కువ హ్యాపీ నాకు తెలుసు. అండ్ అవర్ సెలబ్రేషన్ బిగిన్స్. Yeah, spend good time with the grandson now. Yeah. Hey guys, welcome to my YouTube channel. Okay Lahari. So guys, ee roju video lo it's completely about my mother's retirement anamata. So eppudu antu untanu kada my mother central government employee working ani. So yeah, so my mother central government employee, postal department, GPO building abits lo work chesaranamata. As a HR officer ga retire ayyaru my mother. So it's 42 years of her service. She is so proud. ఫ్యామిలీ మెంబర్స్గా కూడా మేము కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో 42 years ఆఫ్ సర్వీస్ అంటే చిన్న మాట కాదు. మా మదర్కి అయితే చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి ఆఫీస్లో. సో చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరించి సన్మానం చేసి చాలా బాగా చేశారు. ఈవెంట్ అయితే చాలా సక్సెస్ చేశారనమాట. హ్యాపీ రిటైర్మెంట్. బంగారం నువ్వైతే. బాబాయ్, అసలు మా మదర్ అయితే ఒక పెద్ద ఆల్రౌండర్ అనే చెప్పాలి. ఎందుకంటే తను హెచ్ఆర్ఓ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ పొజిషన్. సో హెచ్ఆర్ఓగా చేస్తూ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్కి తెలంగాణ సర్కిల్ సెక్రటరీగా చేశారనమాట. అది ఇంకో పెద్ద పొజిషన్. అదే కాకుండా NFP యూనియన్ అని చెప్పి వాళ్ళది ఒకటి ఉంది. సో దాంట్లో తెలంగాణ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసింది మా అమ్మ. బాబో ఎన్ని బాధ్యతలు తీసుకుందో అని అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడైతే. అండ్ ఇదే కాకుండా డైరెక్టర్గా కోఆపరేటివ్ సొసైటీకి కూడా చేశారు. ఇదే కాకుండా రిక్రియేషన్ క్లబ్కి కూడా చేశారనమాట. సో మా అమ్మని ఎప్పుడు ఇంత బిజీగా ఉంటావు, అసలు మాకు టైం ఇస్తావా ఇవ్వవా, ఎప్పుడు ఆఫీస్ అనే అంటావు, ఇన్ని పోస్టులు పెట్టుకున్నాను అసలు ఏంటి అని చెప్పి నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. బట్ మా మదర్ అయితే ఒక్కటే అన్నారు, చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా మమ్మీని చాలా బిజీగా ఉంచడం అలవాటు చేసింది. సో స్కూల్, కాలేజ్, అలాగే మ్యూజిక్ క్లాస్ అని, వైలన్ అని, కూచిపూడి డాన్స్ అని ఇలా చాలా నేర్పించింది. సో మా మదర్ కూచిపూడి డాన్స్ ఇంకా వైలన్ మ్యూజిక్ కాలేజ్ రామకోటిలో నేర్చుకున్నారట. బట్ మా మమ్మీ అయితే ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు, మా అమ్మమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట,
ఎప్పుడు అన్ని యాక్టివిటీస్లో ఉండాలి, ఎప్పుడు బిజీగా ఉండాలి, మ్యూజిక్, డాన్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ ఉండాలి అని చెప్పి ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు మా మమ్మీనే కాదు నన్ను కూడా బాగా ఎంకరేజ్ చేశారు నా స్కూల్ డేస్లో, నా షూటింగ్ డేస్ అన్ని నేను చేసేటప్పుడు అనమాట. సో అలా మా మమ్మీ తన స్కూల్ డేస్లో కూచిపూడి అండ్ వయలిన్ నేర్చుకున్నారు అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. సో అలా ఢిల్లీలో 9th ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీ ఉంటే 1982లో అలా పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకా ఇలా చాలా చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు ఓవరాల్ ఇండియాలో, లైక్ చెన్నై, గోవా, వారణాసి, కన్యాకుమారి, సో ఇలా చాలా ప్లేసెస్లో ఇచ్చారనమాట. అసలు మా అమ్మ 18 ఇయర్స్కే జాబ్లో జాయిన్ అయ్యారు. అసలు మా మమ్మీ 18 ఇయర్స్లో జాబ్ జాయిన్ అయ్యాను అంటే నేను చాలా షేక్ అయ్యాను అనమాట. అండ్ డిగ్రీ చదువుకుంటూ ఇంత కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ షోస్ ఇస్తూ అసలు ఎలా జాబ్ చేసావు అని కూడా అడిగాను. మా మమ్మీ ఒకటే అన్నారు. సో మా అమ్మమ్మ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వస్తే జీపీఓలో జాబ్ ఉంది అంటే చూసి అప్లై చేయమని చెప్తే మా మదర్ అప్లై చేశారట. సో అలా మా మదర్కి జాబ్ వచ్చింది. దాని తర్వాత జాబ్ చేస్తూ మళ్ళీ బీకామ్ డిగ్రీ ఫినిష్ చేసి, ఎంకామ్ ఫినిష్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పబ్లిక్ అకౌంటింగ్ చేసి అండ్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ లోవర్ గ్రేడ్ కంప్లీట్ చేశారు. అండ్ ఇదే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో యువవాణి యాంకరింగ్ చేశారు అండ్ వివిధ భారతిలో యాంకర్గా చేశారనమాట. బాబోయ్ ఏంటి మమ్మీ నువ్వు ఇంత యాంకరింగ్ కూడా చేసేసావా అని అన్నాను నేనైతే. ఇదే కాదు నేను దూరదర్శన్లో ప్రొడక్షన్ అసిస్టెంట్గా కూడా చేశాను, ఇదంతా నాకు ఇష్టం, హాబీ అని చెప్పి అన్నారనమాట. సో వర్క్ చేస్తూ ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ సో ఇలా ఇన్ని నేర్చుకున్నారు, ఇలా చేశారు అంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు మా మదర్ గురించి. चैनाए मेरे दिल को दुआ कीजिए ओ मेरे మేడం కంగ్రాచులేషన్స్ మేడం. మేడం ఒకసారి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఆయన పాట తర్వాత ఎగ్జాక్ట్ ఆయన పాట తర్వాత ఇది అబద్ధం. మంచి సాంగ్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ అయ్యింది. సో జాబ్ చేస్తూ డాన్స్ షోస్ ఇస్తూ అండ్ యాంకర్గా వర్క్ చేస్తూ అండ్ దూరదర్శన్లో ఇలా ప్రొడక్షన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ అండ్ ఆల్సో ఇలా టైప్ రైటింగ్ ఇవన్నీ నేర్చుకున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మా మదర్ పెద్ద మల్టీ టాస్కర్ అనమాట. సో షీఈస్ మై ట్రూ ఇన్స్పిరేషన్. ఆ ఇంట్రెస్ట్తోనే అనుకుంటా సో నేను కూడా ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో నా ఈ మీడియా ఫీల్డ్ రెండు సైమల్టేనియస్గా కంటిన్యూ చేశాను నేను. సో ఇలా 1982లో జాబ్ స్టార్ట్ చేసి 2024లో ఇన్నేళ్ళు అనమాట ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూ అలవాటు అయిపోయింది. కాబట్టి మా మదర్ ఆఫీస్లో కల్చరల్ యాక్టివిటీస్లోను, యూనియన్ యాక్టివిటీస్లోను పార్టిసిపేట్ చేస్తూ అండ్ ఆఫీస్లో ప్రమోషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బాబోయ్ ఎంత ఎగ్జామ్స్కి కష్టపడిందో. నేను ఎగ్జామ్ నా కాలేజ్ డేస్లో కష్టపడ్డట్టే మా అమ్మ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉండేది. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇంత హయ్యర్ క్యాడర్కి వచ్చారు. సో నేను, మా ఫాదర్, మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ మై మదర్ అనమాట. అండ్ ఇదేం చిన్న విషయం కాదు, చాలా
పెద్ద విషయం. అండ్ ఇంత సర్వీస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, టు ద గవర్నమెంట్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ మా మదర్కి అయితే చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. అండ్ మా మదర్కి నాతో కంటే, మా ఫాదర్కి మా మదర్తో కంటే, వాళ్ళిద్దరికి ఉండే జర్నీ టైం కంటే మా మదర్కి ఆఫీస్తో ఉన్న అసోసియేషనే చాలా ఎక్కువ. యా, షీ రియలీ మిస్ హర్ వర్క్ అండ్ జాబ్, ఫ్రెండ్స్ సర్కిల్ అదంతా కూడా. బట్ యా, ఇప్పుడైతే తన రిటైర్మెంట్ లైఫ్ని నాతోను, మా లిష్యూ బేబీతోను, మా లిషాన్ బేబీతోను, మా డాడీతోను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసేస్తుంది. తిట్టుకోలేదు అసలు, ఒక్క మాట కూడా, అసలు ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేదు. ఆమె ఎక్కడున్నా నాకు ఫోన్ చేసేది, నేను ఎక్కడున్నా ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడ ఎవ్వరితోటి కూడా కాదు, అసలు నాతోటైతే మరి. మాకు 6 years మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే అసలు చాలా. నాకంటే ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నట్టుగా లేదు, ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది, చాలా గ్రాండ్ గా ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నట్టు కదా. మా అబ్బాయి పెళ్లి చేసినట్టు. ఇది నీ పెళ్ళే. మా మమ్మీ డాడీ పెళ్ళి మాటది అంటే నా పెళ్లి కంటే కూడా అందరూ ఇలా ఇంతలాగా వచ్చి సెలబ్రేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ భగవంతుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను చాలా లక్కీ. నా దేవుడు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు నాకు మంచి విద్యార్థులు, సంస్కారం అన్ని నేర్పించారు. మంచి ఫ్యామిలీ, మంచి అంటే గొప్ప కుటుంబం, నాకు పర్సనల్గా గొప్ప కుటుంబం. అలాగే ఈ అఫీషియల్ పరంగా కూడా మంచి కుటుంబాన్ని ఇచ్చారు. అందుకే ఆ దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటాను. మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం మేము 6 అక్కచెల్లెళ్ళకి 3 అన్నదమ్ములు. మా అందరినీ కూడా మా అమ్మ నాన్నగారు కష్టపడి చదివించి మమ్మల్ని ఇంత వాడని చేశారు. అలాగే మా ఇల్లు కూడా, మా అత్తగారు మామగారు కూడా నా అదృష్టం. చాలా మంచి అత్తగారు మామగారు దొరికారు. ఇంకా మా ఆయన గురించి అయితే చెప్పక్కర్లేదు. మా ఆయన బంగారు పంట నిజంగానే. అది మా బంగారు పంట ఇంత వరుగా ఉంటుంది అనమాట. అయితే ప్రతి ఆడదాన్ని మగాడి విజయం వెనుక ఆడబడి ఉంటారంటారు, కానీ నా విజయం వెనుక నా ఇంత సక్సెస్ అయినట్టుగా మా ఆయన 100% ఉన్నారు. ఆయన సహకారం నాకు నేను ఇంతవరకు రాలేదు, నేను చేయలేదు. అలాగే నాకు బంగారం అనుకుంటున్న డైమండ్ కొంచెం ఇంకా ఎన్ని చెప్పినా తరగదు. నాకు 100 మంది పిల్లలన్న పెట్టాలి. ఆడైనా మొగైనా అన్ని చూసుకుంటుంది. అంటే నాకు మా అమ్మలాగా చూసుకుంటుంది. నిజంగా నాకు చాలా ఇష్టం ఈ రకంగా. అదే చెప్తాను, ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం, ఇన్ని 100 మంది కుటుంబం, నా
ఆనందంగా ఎంత సంతోషంగా రిటైర్ అవ్వడం అంటే నాకు ఇంకా చెప్పడానికి మాట కూడా రావడం లేదు. ఇంకా అంటే మీ అందరినీ వదిలిపోతున్నాను కదా, నాకేం లేదు. నాకు ఇంకా ఏదో ఫంక్షన్ చేస్తున్నా మళ్ళీ రేపు వస్తావు కలుగుతాం అదే మంచిగా రేపు వచ్చేస్తాను అందరూ మీ అందరు రాజధానులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఏ ఫంక్షన్స్ వస్తారు అందరికీ పార్టిసిపేట్ చేస్తాం మనందరం. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ, మీ టీమ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. అండ్ ఇట్ వాస్ రియలీ అమేజింగ్, వండర్ఫుల్, అసలు వాట్ నాట్ ఎన్ని మాటలు చెప్పచ్చు అంటే వీళ్ళ ఆఫీస్ వాళ్ళు చాలా 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 బాగా మా మదర్ రిటైర్మెంట్ పార్టీ అయితే చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఈ రిటైర్మెంట్ ఇంత బాగా జరిగినందుకు. అండ్ బిగ్ థ్యాంక్స్ టు మై మామ్స్ ఆఫీస్ టీమ్. అండ్ అసలు మా మదర్ ఏంటి అని అడుగుతున్నారు కదా, సో మా మదర్ యాక్చువల్గా జీపీఓ అబిట్స్లో వర్క్ చేస్తారు యాజ్ అ హెచ్ఆర్ఓ అనమాట. సో ఈ రోజు రిటైర్ అయ్యారు. ఇట్స్ లైక్ 42 years ఆఫ్ హర్ సర్వీస్ అనమాట. సో యా, మా మమ్మీ రిటైర్మెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. యా, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగడ్డని టంగుమని పట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై.